మీకు థ్యాంక్ యూ సో మచ్. టీకే బేటీ. ఏంటి సార్? మద్యం అక్రమ రవాణా కేసులో చేసేయ్. అదేంటి సార్ రిలీజ్ చేయమంటున్నారు? పంపించే వాళ్ళని. అది కాదు సార్, పంప మీద కొట్టాడని నువ్వు పంతానికి పోయావనుకో, రైట్ సీజ్ చేయండి. తర్వాత ఏం చేయాలో నిన్ను కార్ అడ్డం పెట్టుకుని ఓ ఆట ఆడుకుంటాను రా. గుడ్ మార్నింగ్ సార్. హై లెవెల్లో రికమెండేషన్ పట్టావుగా, వెళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏడోకు, ఓకు. వైఫ్ ఎలా తెలుసు? నా ఫ్రెండ్కి బాగా తెలుసు సార్. చూడు, నీ అదృష్టం బాగుండి కోర్టుకు తీసుకెళ్లేవాళ్ళం. ఎవ్వరు చెప్పినా ఎంత హై లెవెల్లో వాళ్ళు చెప్పి పెట్టుకుని బతుకు. అర్థమైందా? సార్, ఆ హక్కు అధికారం మీకెవరిచ్చారు సార్? తప్పు కాదా సార్? తో కూడిన పొగరుంది, అది తగ్గేలా తగ్గించేలా చూసుకో. కారు ఇవ్వట్లేదు. కార్ని సీజ్ చేశాం కాబట్టి మనుషుల్ని వదిలిపెట్టమని మాత్రమే, కారునిమ్మని కాదు. మేము డీటెయిల్డ్గా విచారణ చేస్తాం. రేపు అది తేలడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి నేను బతకడానికి, నా ఫ్యామిలీని పోషించుకో చట్ట ప్రకారం తప్పని సార్, మాకు బతకడానికి ఆధారమైన కార్ని సంవత్సరాలు పట్టొచ్చు సార్. అన్ని సంవత్సరాలు కార్ లేకపోతే మా బావగారు సార్, మిమ్మల్ని ఇప్పుడే ఏసీపీ సార్ వైఫ్తో మాట్లాడిస్తాను. చూడ, కారులో రెడ్ హ్యాండెడ్గా మందు దొరికింది. ఇప్పుడు ఫోన్ చేయమ్మా. సీజ్ చేయడం ఏంటి సార్? ప్లీజ్ సార్, ప్లీజ్. సార్, మా కడుపు మీద కొట్టకండి సార్. న్యూసెన్స్ చేయకుండా బయటికి వెళ్ళండి. సార్, కీస్ ఇవ్వండి. రేయ్ బాలు, నా ఈగోని హట్ చేసి. రే బాలు, నేను ఇలా చూస్తుంటే నాకు నిన్ను క్షమాపణ అడగడానికి కూడా నాకు ఇందులో నీ తప్పే ఉందిలేరా. కానీ వాడెవడో నన్ను దారుణంగా మోసం చేశాడు. అవును, అంటుంది. అవునవును, అవును బావా. ఎవరైనా పలుకుబడున్న వాళ్లతో రికమెండ్ చేయిస్తే మా చాలా థ్యాంక్స్ మేడం. అయ్యో, తప్పు చేయలేదు అని నమ్మబట్టే కదా వీళ్ళని రిలీజ్ చేశారు. చాలా కష్టం. నే కార్ని మా అన్నయ్య కిందికి ఇవ్వరు. ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. పైగా ఈ కారు మాకు బతకడానికి ఆధారం. లంచం ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కావాలంటే కూడా తెలీదు. ఒరే సలహా ఇచ్చాను, ఇంకా మీ ఇష్టం. మేడం, వాళ్ళే అమౌంట్ ఇచ్చేసి కార్ తీసుకెళ్తే మంచిది. లేదని ఇంకప్పుడు మీరేం చేయలేరు. జ్ఞాపకంగా ఈ కార్ని నీ దగ్గరే నాకు నాన్నమ్మ నా కళ్ళెదురుగా ఉన్నట్టు అనిపించేది. ఏదో ఒకటి చేసి కారు విడిపిద్దాం. తీసుకో. అమాయకపు బలిపశువా? పాపం. అవునానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానంటే. నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా.
థ్యాంక్స్ ఎందుకమ్మా? దేవుడు ఎలా ఉంటాడో పోల్చడం కాదంటీ, అనువంతైనా లేదంటీ. నాకు 10 లక్షలిచ్చి నన్ను కోడల్ని చేసుకుంటున్నారు. మీలాంటి గొప్ప అత్త నాకు దొరకడం నా అదృష్టం. నా అదృష్టమమ్మా. మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి ప్లీజ్. మామూలుగా అయితే నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే కి బంగారం లాంటి మనసుండగా ఇక నా మనసుని టచ్ చేసేసావా? మొదలు పెట్టడం ఆచారం. అందుకని రేపు మిమ్మల్ని బాధ పెట్టడం అనేది నాకిష్టం. చూసి ఆడుకుంటున్నావు. ఇక కోడలిగా అడుగు పెట్టిన తర్వాత నడవడానికి అంత ఇబ్బంది పడుతున్నావేంటి? పోలీసులు కొట్టడం ఏంట్రా? పదండి. రా. అది కాదురా, మీరు చెయ్యి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళంత తేలిగ్గా ఎలా వదిలిపెడతారు? ₹1,00,000 ఫైన్ కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రభా ఇల్లు తాకట్టు పెట్టి